20 మందికే వస్తున్నాయి, మిగిలిన 80 మందికి కూడా రానటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో కేవలం సంక్షేమం అంటూ ఆయన బయలుదేరాడు. సంక్షేమంలో కూడా వాళ్ళు తినడానికే దాహం తీరలేదు ఇంకా. అలాగే అభివృద్ధి లేకుండా చేసినటువంటి ఈ సైకో కాబట్టి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అన్ని గుర్తుపెట్టుకుని మనం మళ్ళా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి చంటి గారిని మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరీమణులకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి పెద్దలు ఏం చెప్తారు, ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలేంటి తెలుసుకోవాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో మీరందరూ కూడా మరి ఇక్కడ రావడం చాలా శుభదినం. ఈ రోజుని సోదరులందరికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే విధ్వంసంతోనే ఈ యొక్క పరిపాలన అనేది కొనసాగింది. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట యుద్ధాంశాలతో ఏదైతే ప్రజావేదికను కూలగొడుతూనే ఈ యొక్క పరిపాలన అనేది ప్రారంభించడం జరిగింది. అక్కడ మొదలుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి ఆమడ ద్వారాన పెట్టి సంక్షేమం అనేటువంటి నవరత్నాలనే నవగ్రహాల్లాగా ఈ రాష్ట్రాన్ని 5.5 కోట్ల మందిని పట్టి పీడిస్తూ మనకు ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, మైనారిటీ కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నిటి ద్వారా మరి అనేకమైనటువంటి కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్లు ఇవ్వటమే కానివ్వండి, తద్వారా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితిని ప్రమోట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు. అదేవిధంగా హౌసింగ్ లోన్లు చూసుకుంటే ఎక్కడైనా ఒక 50 గజాల స్థలం ఉంటే హౌసింగ్ లోన్ పెట్టుకుని కట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ 5 సంవత్సరాలు అట్లాంటివి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ 5 సంవత్సరాలు అంతా కూడా ప్రతిపక్ష పార్టీలని బదనాం చేయటం, ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో వేయించడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ఇదే తప్పించి ఏ రకమైనటువంటి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి అయింది. ఈ రోజున స్థానిక సంస్థలు మీ కార్పొరేటర్ గారు ఉంటారు ఇక్కడ, ఆ కార్పొరేటర్ గారిని చేయూత కానివ్వండి ఇచ్చేది 10,000 రూపాయలు, మన దగ్గర వసూలు చేసేది 20-30 వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు. పన్నుల రూపంలో కానీ ఇతర ట్యాక్సీల రూపంలో కానీ అన్ని రకాలుగా కూడా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా కష్టపడేటువంటి వాళ్ళకి పని లేదు, ఉపాధి లేదు. ఏదైనా నిరుద్యోగం పెరిగిపోయింది. చదువుకున్నటువంటి బిడ్డలు మరి డిగ్రీ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానీ చేసి పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ఇండస్ట్రీ నెలకొల్పినటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఇండస్ట్రీలు మూతపడేటువంటి పరిస్థితి తప్పించి కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చినటువంటి దాఖలా ఎక్కడా కూడా కనిపించలేదు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అప్పుల కోసమే యొక్క ఆర్థిక శాఖ మంత్రిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఢిల్లీలోనే పెట్టి ఎన్నడూ కనీసం మాకు తెలిసి 30-35 సంవత్సరాల్లో ఒక ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉండి అప్పుల కోసం ఎవరు అప్పులు ఇస్తారా, ఏ ఆస్తి తాకట్టు పెట్టాలా, ఎవరిని తాకట్టు పెట్టాలా, ఏ ఒక్క రాయితీల మీద మనం అప్పులు తీసుకురావాలనేటువంటి పర్యవేక్షణను మాత్రమే ఈ యొక్క 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు. ఎందుకంటే రోజువారీ వడ్డీలకు తెచ్చుకునేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తా ఉన్నాడు. మరి యేసు ప్రభులాగా తలనివ్వుతా ఉన్నాడు, అల్లాలాగా ఆశీర్వదిస్తా ఉన్నాడు, ఈశ్వరులాగా మనం దీవిస్తా ఉన్నాడు, మనం ముద్దులు పెడతా ఉన్నాడు మన బిడ్డ అని ఆ రోజున అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది చూడకుండా అందరూ కలిసి బట్టలు నొక్కారు. మరి 151 స్థానాన్ని అందించినప్పుడు కూడా ఆయన దాహం తీరల, ఈ ముఖ్యమంత్రి యొక్క దాహం తీరల. ఈ రోజున ఇసుక లూటీ చేస్తా ఉన్నాడు, మైనింగ్ లూటీ చేస్తా ఉన్నాడు. ఏదైతే ఈ రోజున పేద మధ్యతరగతి వర్గాలు పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసి శ్రమపడి ఒళ్ళెలిసి కొద్దిగా లిక్కర్ తీసుకున్నాం అనేటువంటి సాగుతో బ్యాందీ సభ పోతే మరి 80 రూపాయలది 280, 180 అది కూడా ప్రాణాలు తీసేటువంటి మందు పట్టి పీడిస్తా ఉన్నాడు. అంచులంచులుగా 5 సంవత్సరాల్లో మద్య నిషేధం చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతారన్నటువంటి పెద్ద మనిషి. మరి ఈ రోజున లిక్కర్ వ్యాపారమే తను చేస్తూ, మాల్స్ ఆయన చేస్తూ, బ్రాందీ వ్యాపారం చేస్తూ ఏదైతే ఈ యొక్క ప్రజల యొక్క నెత్తరిని
జరిగేటువంటి పరిస్థితికి ఈ రోజున లిక్కర్ రూపంలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, అందరూ వస్తారు, వరుసలు పెట్టి పిలుస్తారు. మన దగ్గరికి అఖండ విజయాన్ని మరి ఇటు సంటి గారికి అటు ఎంపీ గారికి అందించవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే చాలా సుదీర్ఘంగా రాజధానిని నాశనం చేశారన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అన్న ఉద్దేశంతో ఉద్యమం మొదలుపెట్టింది. ఆ ఉద్యమం మొదలుపెట్టిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలను ఖండిస్తూ ప్రతి విషయంలోనూ కూడా 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఒక పక్కన జనసేన నాయకులు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మీ అందరికీ ఇంటింటికి వచ్చి ఏమి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది. అలాగే మధ్యలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు మీ అందరికీ కూడా ఇల్లు ఇస్తారని చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ మీ అందరికీతో కూడా ఓట్లు వేయించుకున్నారు. అప్పుడు జరిగిన ఎలక్షన్ అసలు ఎలక్షనే కాదు. ఆ రోజున ఏ విధంగా జరిగింది అనేది మీ అందరికీ కూడా తెలుసు. అది అవ్వడంతోటే మరి కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కోవిడ్ మీ అందరికీ ఇబ్బంది పడితే మన ప్రజానాయకులు ఎవరైతే ఆళ్ల నాని గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో ఆయనకి కల్పవృక్షం లాగా కలిసి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మనం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాం. ఆ వ్యాక్సిన్ డబ్బులు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రోజున 4 సంవత్సరాలు 10 నెలలు అయిన తర్వాత అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే అసమ్మతితో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 4 సంవత్సరాలు అయింది అందుకు కనుమరుగయ్యేటట్టుగా చేస్తున్నారు. కానీ 4 సంవత్సరాల నుంచి ఒక్క సమాధానం కూడా ఇవాళకి దీని వల్లే జరిగింది, మళ్ళీ ఈ వ్యాధి రాదు మనకి అనేది చెప్పడం రాదు. చాలా చోట్ల మంచినీళ్ళలో ఇవాళకి కూడా వాసనతో కలుషితంతో ఈ తాగచ్చా లేదా అనే ఉద్దేశంతో ఉంటే ఏలూరు ప్రజానీకం మొత్తం నాకు తెలిసి 90% మంది మినరల్ వాటరే తాగుతున్నారు. ఇవాళ వరకు కూడా మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ తాగే వాళ్ళు 90% మందిలో ఎవరు కూడా లేరు. ఎందుకంటే మళ్ళీ భయం, రేపొద్దున మనకి ఏం వస్తుందో మరి ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారు అనే భయంతో ఇవాళకి ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళు కూడా కొనుక్కుని తాగి మనం అందరం కూడా కొనుక్కుని తాగే స్థాయికి దిగజార్చారు ఈ ప్రజాప్రతినిధులు. మనం అందరం కూడా రేపు భవిష్యత్తులో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇది వరకు సంక్షేమం రూపేణా బీసీలకు లోన్లు ఇచ్చింది, ఆదరణ పథకం కింద మిషన్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఏదైతే చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనేక లోన్లు ఇవ్వడం జరిగింది. వాటిని పేర్లు మార్చి ఈ రోజున వాళ్ళు ఏదో సంక్షేమం ఇస్తుంటే దాని దగ్గర నుంచి మనకు 10 రెట్లు మన దగ్గర వసూలు చేస్తున్నారని మీరు అందరూ గమనించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళీ మహిళలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండదండగానే ఉంది. మిమ్మల్ని ప్రభుత్వం మోసం చేస్తుందన్న ఉద్దేశంతోనే మీ అందరికీ కూడా అమ్మ ఒడి అని అలాగే తల్లికి వందనం అని చెప్పి అలాగే కూడా బీసీలందరికీ కూడా 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. అలాగే ఇది వరకు ఏదైతే ఇన్సూరెన్స్ 2 లక్షలు 5 లక్షలు ఉందో దాన్ని 5 లక్షల రూపాయలకి సహజ మరణానికి 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్ మరణానికి మరి తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ లో మరి అందరూ కూడా బీసీల పక్షపాతాన్ని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విధంగా రిలీజ్ చేశారు. దాన్ని మనం అందరం కూడా ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరైనా మనిషి కుటుంబ పెద్ద చనిపోతే మరి ఆసరాగా ఉండాలన్నప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ దానికి బాధ్యత వినిపించి మరి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వటం అంటే చాలా గొప్పదనం. ముందుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి వాళ్ళందరినీ కూడా మనం అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా అనేక మంది టిట్కో ఇల్లుకి డీడీలు కట్టి ఉంటారు. అలాగే మీకు టిట్కో ఇల్లు కట్టిన డీడీలు కాదని చెప్పి మీకు జగనన్న ఇల్లు ఖాళీల్లో మీ అందరికీ కూడా కొంతమందికి బెదిరించి ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికి సంబంధించి ఇల్లు ఇవ్వకోకుండా మళ్ళీ కంప్లీట్ చేయాలంటే 35,000 రూపాయలు చెప్తున్న మీ అందరి దగ్గర చాలా మంది దగ్గర వసూలు చేయడం జరిగింది. కట్టారు మీరు ఎవరైనా 35,000 రూపాయలు కట్టారా? మీకు ఇల్లు ఇచ్చారా? మీరు అడిగారా? అడగల. టిట్కో ఇల్లు అయిపోయిన వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకు నుంచి ఫోన్లు వస్తున్నాయి కొంతమందికి లోన్ కట్టమని చెప్పి. మీకు టిట్కో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇప్పుడు కట్టిన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలే. మళ్ళీ మీకేం చెప్తున్నారు? మళ్ళీ ఈ ఇల్లు మీకు ఇవ్వాలి అని అంటే మాకే ఓటు వేయాలని చెప్తున్నారు. ఇక ఇల్లు ఎవరో ఆ ఇల్లు అమ్ముకుంటారు రేపొద్దున్న. మీకు ఆ ఇల్లు ఇవ్వాలన్నా టిట్కో ఇల్లు కట్టి ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి రాంతో మీ అందరికీ కూడా ఎవరి ఇల్లు వాళ్ళకి అప్పచెప్పే పూచి తెలుగుదేశం పార్టీ తీసుకుంటారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలా మందికి రేపు పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్లు ఇవ్వాల్సి వస్తే ఎలక్షన్ వచ్చిందనే ఉద్దేశంతో
మాయ మాటలతో ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు చేయొద్దు, వేరే గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ఇప్పించమని చెబితే 2,000 కోట్ల రూపాయల్ని వాళ్ళ బినామీ కాంట్రాక్టర్లందరికీ కూడా ఎలక్షన్ లో నాకు ఇంత ఫండ్ ఇవ్వండి అని చెప్పి 2,000 కోట్ల రూపాయలు నిధులను ఆయన దారి మళ్లించుకుని మీకు రేపు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద నెపం నెప్పటాలనే ఉద్దేశంతో మీకు 4 రోజులు 5 రోజులు డిలే చేయడానికి ఒక పన్నాగం పడినాడు. రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ వస్తే మీకు ఈ విధంగా లేట్ అవుద్దని. మీకు తెలుగుదేశం జనసేన కూటమి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే విధానం ఉందో ఆ 4,000 రూపాయలు కూడా మీకు ఇంటి దగ్గర చెప్పే పూచీని మేము తీసుకుంటాం. మీరు దాంట్లో ఏం సంకోచించద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు 4 సంవత్సరాలు అయిన తర్వాత మీ దగ్గరికి నాయకులు ఎవ్వరు నమ్మద్దు. తప్పనిసరిగా మీ ఎవరికైతే ఇది వాళ్ళు ఇచ్చిన పట్టా గాని మేము ఇచ్చింది డీడీ తీసింది కానీ 2 కూడా మేమే తీసుకుంటాం. మీకు అప్పచెప్పే పూచీని కూడా మేమే తీసుకుంటాం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుండాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సహకారం అందించారు. నాకు అధికారం అవసరం లేదు, ప్రజలందరూ బాగుండాలంటే మీ పరిపాలన రావాలి, మీకు నేను అన్కండిషనల్ గా మద్దతు ఇస్తున్నానని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ రాక్షసుని సాగనంపాలి అని అంటే మనమందరం కలిపి ఎదరికెళ్ళాలి, ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్ర రక్షణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రేపొద్దున మీకు సంక్షేమం రావాలన్నా కేంద్రం నుంచి కూడా నిధులు రావాలి కాబట్టి బీజేపీ సహకారం కూడా తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలంటే ఒక బాధ్యతాయుతమైన తండ్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఏ ఒక్కరికి అన్యాయం చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకు భోజనం పెట్టే క్యాంటీన్ ని రద్దు చేశాడంటే ఎంత దుర్మార్గుడు అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. మన నోటికాడు కూడు తీసిన జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం మీ అందరికీ ఉందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు సీటు కేటాయించారో నాకు మీ అందరి ఓటు సైకిల్ గుర్తు మీద నాకు, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన మహేష్ యాదవ్ గారికి మీరు 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి ఏలూరు నుంచి అత్యధిక మెజార్టీని ఇచ్చి ఎవరైతే వీళ్ళు అక్రమ పరిపాలన చేశారో ఈ పరిపాలన అంతా తప్పు అని చెప్పి నిరూపించవలసిన బాధ్యతను మీరు అందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. ఏదైతే 5 సంవత్సరాల పాటు ఇదివరకు పేదవాడు వచ్చిన ఏ విధంగా దాన ధర్మాలు చేశారో ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో బుజ్జి గారిని నాని గారిని ఒకసారి పోల్చుకోండి. గత 4.5 సంవత్సరాల నుంచి అదే విధంగా 6 గంటలే ఉండి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అధికారం లేకపోయినా అండదండలుగా మీ అందరి కోసం కూడా పనిచేశాం. ఓటు అడిగే హక్కు నాకుంది. ఎందుకనంటే మా తాతగారు ఏం చేశారనేది మీకు తెలుసు, మా నాన్నగారు ఏం చేశారనేది తెలుసు, మా అన్నగారు ఏం చేశారనేది తెలుసు. భవిష్యత్తులో మీకు నేను మళ్ళీ ఇది చేశానని నిరూపించే బాధ్యతను నాకు ఇమ్మని మీ అందరినీ కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ రోజున చెప్పుకోవడానికి నాకు చరిత్ర ఉంది. 4 సార్లు చేసిన ఎమ్మెల్యే ఏలూరుకి నేను ఇది చేశానని ఒక్కటి చెప్పమని చెప్పండి. చేసిన 100 అన్యాయాల గురించి నేను చెప్తా. ఒక కుటుంబం బాగుపడిందని చెప్పమనండి, ఒక్కడు లేడు. నాతో పాటు మా అన్నగారితో పాటు నేను వ్యాపారాలు చేస్తున్నా. నేను ఒక 50 కుటుంబాలు నిలబెట్టా. మా అన్నగారు కొన్ని వేల కుటుంబాలు నిలబెడతాం జరిగింది. ఎందుకంటే లక్షల మంది ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇచ్చేటట్టుగా బుజ్జి గారు 5 సంవత్సరాల్లో 10,000 మందికి కుట్టు మిషన్లు పంపి స్వయం ఉపాధిగా వాళ్ళందరూ కూడా కుట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ 10,000 మహిళా మళ్ళందరికీ కూడా 10,000 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఏ ఎమ్మెల్యే కూడా అతని పీరియడ్ లో డబ్బులు దానం చేయాలని చూడడం. ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తున్నాడు. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎవడైనా గుడి సభ్యులు వెళ్తే ఎప్పుడు కూడా 1000 రూపాయలు కూడా చందా ఇవ్వనాడు, ఒక 50,000 ఇస్తున్నాడు రేపు పొద్దున్న. ఎందుకంటే డబ్బుతో గెలవాలని చేద్దామని ఉద్దేశంతో ఈ డబ్బు అంతా మీ దగ్గర దోచుకుందే. కోవిడ్ టైంలో ఏ విధంగా అయితే కల్పవృక్షం లాగా వచ్చిందో తప్పనిసరిగా ఆ డబ్బునంతా కూడా మళ్ళీ రోడ్ల మీద పంపించవలసిన బాధ్యతను కూడా మనమే తీసుకోవాలి. ఆ గుణపాఠం కూడా మనమే చెప్పాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై జన పెన్షన్ 1000 రూపాయలు చేసి 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2000 చేసి, అలాగే ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు మాత్రమే పెంచారు. ఆ పెన్షన్ ని 3000 పెన్షన్ ని 4000 చేయబోతున్నటువంటి ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మనకి
రాష్ట్రానికి పెద్దండగా. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.